హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏ డే అవుట్ ఇన్ ఢిల్లీ. సో నేను ఈరోజు నా ఫ్రెండ్తో పాటు హౌస్ కాస్ అనే ప్లేస్కి వెళ్తున్నాను. సో అక్కడ లాట్స్ ఆఫ్ కెఫేస్, బార్స్ అన్నీ ఉంటాయి. సో మేము సోషల్ అనే కెఫేకి వెళ్ళబోతున్నాము. సో దాని గురించి నేను మంచి రేటింగే విన్నాను, ప్లస్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు. సో ఇంకా అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో ఇంక ఇక్కడ గేట్ నెంబర్ 4 నుంచి ఎగ్జిట్ అయ్యాను. అక్కడ చాలా ఆటోస్ ఉంటాయి. మీరు హౌస్ కాస్ అని చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇట్స్ జస్ట్ 50 రూపీస్ అంతే. మీరు కావాలంటే గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి కూడా రావచ్చు. అది హౌస్ కాస్ అన్న కొద్దిగా దగ్గర. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని కెఫేస్ ఉన్నాయో. సో ఇంకా నైట్ లైఫ్కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం రూఫ్ టాప్ బార్స్, కెఫేస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. బుక్ స్టోర్స్, క్లోత్స్, ఇంకా బూట్స్ అన్నీ ఉంటాయి. సో ఇదే సోషల్, ఇక్కడ నుంచి సోషల్ ఎంట్రన్స్ అనమాట. సోషల్ నేను ఫస్ట్ టైం రావడం. సో ఇక్కడ మిర్రర్స్ అయితే చాలా బాగా పెట్టారు. సో ఇంకా ఇది వ్యూ, ఆ కెఫే నుంచి ఇది వ్యూ అనమాట. సో ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. ఇదంతా లేక్ సైడ్ వ్యూ. ఇక్కడ పక్కన ఫోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది రెస్టారెంట్ లోపల వ్యూ. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవడానికి వస్తూ ఉంటారు. నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం నేను వెళ్ళాను కానీ నాకేమంత తెలియకుండా వెళ్ళాను. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఫస్ట్ ఒక కోక్ ఇంకా సోడా ఆర్డర్ చేశాము. అది వాళ్ళు లెమన్ ఐస్ క్యూబ్స్ ఇచ్చారు. సో ఇంకా ఫస్ట్ నేను వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. దాంట్లో నూడిల్స్, వెజ్ రోల్ అండ్ కార్న్, పన్నీర్ అండ్ మోమోస్ ఇచ్చారు. బాగానే ఉన్నింది. సో నా ఫ్రెండ్ నాన్ వెజ్ మీల్ ఆర్డర్ చేసింది, నాన్ వెజ్ థాలీ. సో చికెన్ మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఆమ్లెట్, తనకి రైస్ ఇచ్చారనమాట. నాదైతే నూడిల్స్ బాగానే ఉన్నింది. ఆ బేబీ కార్న్ ఫ్రై అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నింది. కానీ నా ఫ్రెండ్ రైస్ బాగాలేదు. సో ఇంకా బిల్ వచ్చింది. సో ఇట్ కేమ్ అరౌండ్ 1400. ఈ ట్యాక్స్లే ఎక్కువ ఉంటాయి అసలు మనం తినిన దానికన్నా. సో అక్కడ తినేసి మేము ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంక ఇక్కడ మాకు బుక్ స్టోర్ కనిపించింది. సో ఇక్కడ అన్ని జోనర్స్ బుక్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఫ్యాంటసీ, క్రైమ్, లవ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక బుక్ నచ్చింది కానీ దాని రేట్ అయితే పేలిపోయింది. 2000 అంట ఒక బుక్కి. అంటే ఉండొచ్చు బట్ అంత వర్త్ ఇట్ అనిపించలేదు. సో ఇంకా అలానే లాస్ట్కి వెళ్తే ఇక్కడ ఫోర్ట్ ఉంటుంది అనమాట. ఫోర్ట్ అప్పుడు కాలంలో కట్టించిన ఫోర్ట్ అవన్నీ. సో ఇంకా పక్కనే లేక్ వ్యూ. ఇంక ఇదైతే చాలా బాగుంది. ఇంకా ఫోటోస్కి అయితే ఇంకా సూపర్ అనమాట. సో మేము ఇక్కడ కొద్దిగా ఫోటో సెషన్ చేసాము. సో ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళందరూ ఫొటోస్కే వస్తారు సగం. అండ్ ద వైబ్ ఈజ్ వెరీ నైస్. ఎందుకంటే పక్కనే లేక్, ఇంకా అప్పుడే సన్ సెట్ అవుతూ ఉంది. యాక్చువల్లీ ఢిల్లీలో వింటర్స్ కదా. సో ఇంకా మనకి ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు పగలవుతుంది అస్సలు తెలియదు అనమాట. సో ఇదే వ్యూ, ఆ లేక్ వ్యూ ప్లస్ సన్సెట్, ఇట్ వాజ్ అమేజింగ్. సో ఇంకా అలానే ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ 5:30కి ఇక్కడంతా లైటింగ్ స్టార్ట్ అయ్యాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని క్లబ్స్ ఉన్నాయంటే అన్ని క్లబ్స్ ఉన్నాయి. ఇంకా మనం రోడ్లో వెళ్తుంటే ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా క్లబ్కి రండి, మా క్లబ్కి రండి. సో ఇంకా దీని తర్వాత మేము సిపికి వెళ్ళాము, కనాట్ ప్లేస్, హెచ్ఎన్ఎంకి వెళ్ళాము. మేము జస్ట్ కలెక్షన్ చెక్ చేయడానికి వెళ్ళాము అంతే, ఏం కొనలేదు. సో అక్కడితో మా డే ఎండ్ అయిపోయింది. ఇంకా మెట్రోలో అయితే చాలా క్రౌడెడ్ అసలు. నేను ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఇంకా నాకు అయిపోయింది. సో అంతే, ఇంకా మై డే వెంట్ లైక్ దిస్. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. స్టే అప్డేటెడ్, స్టే ట్యూన్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.